హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సొరకాయ పులుసుని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే సొరకాయ పెద్దగా ఉండడంతో హాఫ్ ముక్క తీసుకున్నాను. పులుసుకి కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నా సరిపోతుంది. వాటిపైన పొట్టు మొత్తం తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి. ఒక 2 ఉల్లిపాయలు, ఇంకొక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటాకాయ తీసుకొని దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసు కోసం ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గంజులో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేది కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఒక స్పూను పసుపు వేసుకొని వేగించుకోవాలి. పసుపు కూడా వేగాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్లోనే తగినంత సాల్ట్ వేసేసుకొని పైన మూత పెట్టుకొని సొరకాయ ముక్కలను మగ్గించుకోవాలి. మసాలా కోసం ఒక 3 స్పూన్ల ధనియాలు తీసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని అందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సొరకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాక ఇందులోనే ఒక 2 స్పూన్ల కారం వేసేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. పులుసుల్లో ఎప్పుడు కూడా కొంచెం పులుపు తక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే పులుసు బాగా పుల్లగా ఉంటే టేస్ట్ అసలు బాగోదు. రసం మొత్తం తీసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని పులుసు అనేది మరిగించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు వీటిని పౌడర్ లాగా చేసుకొని సొరకాయ పులుసు అనేది మరుగుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు పులుసు అనేది మరిగించుకోవాలి. 5 నిమిషాలు మరిగాక పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా అన్నిటినీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తాలింపుని సొరకాయ పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పులుసులోకి ఎప్పుడైనా పులుసు మరిగాక లాస్ట్లో తాలింపు వేసుకుంటే పులుసులు ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ వీడియో ఇంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.